ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11వ అధ్యాయం చదువుకుందాము. అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండి దావీదు నొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక వంటి వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజయ్యున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీయులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకం చేసిరి. తర్వాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశ నివాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతం చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవేయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను. తర్వాత దావీదు ఆ కోటయందు నివాసం చేసినందున దానికి దావీదుపురం అను పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీయులందరితోనూ కూడి సహాయం చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిష్తీయులు దాని నిండా యవలుగల చేను ఉన్న పస్తమ్మీములో యుద్ధం చేయుటకై కూడిరాగా, జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతం చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతి కొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బేత్లెహేమునందలి ఊరి గవిని యొద్ది బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవిని యొద్ది బావి నీళ్లు చేదుకొని దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణం నాకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద
ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయెను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనతో నిందిన వాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియల వలన గొప్పవాడాయెను. అతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలంన ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపెను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇటు పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనత నొందినవాడాయెను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటి వాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచెను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన అషాహేలు, బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హెలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నెతోతీయుడైన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన వమ్హరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హెలెదు, బెన్యామీనీయుల స్థానంలోని గిబియా ఊరివాడును రీబాయికి కుమారుడునగు ఈతై, పిరాతోనీయుడైన బెనాయా, గాయషు తోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, బహూరూమీయుడైన అజ్మావెతు, షయల్పోనీయుడైన ఎల్యాబా, గిజోనీయుడైన హషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బై కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్షారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడు నగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లై కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారగు 30 మంది, మయకా కుమారుడైన హనాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తెరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను, కుమారులగు షమ్మా, యెహీయేలు, షిమ్రి కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహ,
యోహ మహనీయుడైన ఎలీయేలు ఎల్నాయయు కుమారులైన ఎరీబై యోహన్య మోయాబీయుడైన ఇత్మా ఎలియేలు ఓబేదు మెజోబయ ఊరివాడైన యహషియేలు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరే.